హాయ్ గాయ్స్, భైరవం మన నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే చూశాను గైస్. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే మనకు స్టోరీ అయితే రివీల్ అవుతుంది, కానీ స్టోరీ ఫ్లాట్ ఏంటి అని ఎక్కడ తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఫైట్ జరుగుతుంది అనేది కూడా మనం కనిపెట్టేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోస్కి అంతే. ఈ సినిమా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నారా రోహిత్ గారు కానీ, అలాగే మంచు మనోజ్ గారు కానీ, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఈ సినిమాకి చాలా అంటే కష్టపడ్డారు. ఇప్పుడు మీరు వాళ్ళ సినీ కెరియర్ చూసుకున్న మనోజ్ అన్న కూడా ఈ సినిమా దాదాపు 9 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న సినిమా. అలాగే ఛత్రపతి రీమేక్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారు వస్తున్న మొదటి సినిమా ఇది. మనందరికీ తెలిసే ఉంటుంది, ఛత్రపతి హిందీలో రీమేక్ చేసి ఎంత పెద్ద లాస్ చూసారో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే. భైరవం సినిమాకైతే పెద్ద పెద్ద అడ్డంకులే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు 2 కాంట్రవర్సీలో కూడా ఇరుక్కున్నారు. భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా విజయ్ కనకమేడల గారు కొన్ని పొలిటికల్ కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడినందుకు బాయ్కాట్ భైరవ అనే టాపిక్ కూడా నడుస్తూ ఉంది. రెండో రీజన్ ఏంటి అంటే, పా అనే హిందీ మూవీలో ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ని రామ్ చరణ్ గారిని అలాగే చిరంజీవి గారిని పెట్టి మార్ఫింగ్ చేశారు. దాన్ని మన విజయ్ కనకమేడల గారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అందువల్ల కూడా బాయ్కాట్ భైరవం అని మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జూన్ 1 నుంచి మన ఏపీలో థియేటర్స్ అన్ని బంద్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇందువల్ల భైరవం సినిమాకి పెద్ద పెద్ద అడ్డంకులే ఉన్నాయని చెప్పొచ్చు. భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు తెలుగులో అయితే 2 మూవీస్ చేశారు. ఒకటి ఉగ్రం, ఇంకొకటి నాంది. అవి 2 కూడా మన అల్లరి నరేష్ గారితోనే. ఇక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా అయితే ఇండియన్ మైథలాజికల్ థ్రిల్లర్గా వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మన తమిళ డైరెక్టర్ శంకర్ గారి కూతురు అదితి శంకర్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే మన మనోజ్ గారికి అయితే పాయల్ ఆనంది గారు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక నారా రోహిత్ గారి హీరోయిన్ ఎవరని మనకి ట్రైలర్లో ఎక్కడ చూపించలేదు. ఈ సినిమా అయితే టోటల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక థ్రిల్లర్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీలో మనకు ట్రైలర్లో కూడా ఎక్కడ కనిపించదు ఎవరితో ఎందుకు గొడవ పడుతున్నారు అన్నదే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నాకైతే సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు నారా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారి కన్నా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కొంచెం ఎలివేషన్ చాలా బాగుంది అనిపించింది. ఆ భైరవం సినిమా అయితే May 30 థియేటర్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఓకే గైస్, ఈ సినిమా ట్రైలర్ మీరు చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.